బాదుని అడ్డ మా ముదితల ప్రణవన్న బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసుర బాదుని అడ్డ మా ముదితల ప్రణవన్న ఆశయాల పంటై హుజురాబాదు కంటి పాపై తెలంగాణ పులి బిడ్డ రేవంతు విలువల విధేయుడై సాగిన ఉదితల ప్రణవన్న నీ మాటే ఒక శాసనం మంచిని కోరెను తన నయనం ఆకలి తీర్చే అమ్మ గుణం నీ వెంటే కాంగ్రెస్ ప్రభంజనం అక్రమార్కులను చెందాడే చంద్ర నిప్పుల తండ్రా దొట్టలిరా ప్రజలెల్లర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న సాయం హుజురాబాదుకు తను అభయం కల్తీ పడుపులకు ప్రతీర్చగ చేస్తున్నాడు సమరం ప్రణవన్నేగా మన ధైర్యం పదవులను ఆశించడురా పైసకు అస్సలు లొంగడురా జనం కోసమే జన్మనెత్తిన ఉన్నత చదువుల పీఠముగా హుజురాబాదు సూర్యుడవన్నా తురగబడ్డ పులి బిడ్డన్నా బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న కన 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 మండే నిప్పుల పలిపై తన 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 కాంగ్రెస్ ఊరడ గర్జనపై బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న బయలెల్లెర పులి బిడ్డ మన అన్న ప్రణవన్న అడవుసురబాదు నీ అడ్డ మా ముదితల ప్రణవన్న. వీళ్ళందరికీ 30 వారంలో మనకు 15 కోట్లు శాంక్షన్ చేశాడు. ముందుగా చప్పట్లు. మన వార్డుకు అందరూ ప్రజలు ఆశ్రయించి నన్ను గెలిపించాలని కోరుతున్నా. నన్ను గెలిపిస్తే మన వార్డుకు 50 లక్షలు తీసుకొస్తా, గణన కూడా తీసుకొస్తా. ఒక్కసారి ఆశ్రయించారు ప్రజలు. అన్న చాలా సమస్యలు ఉన్నాయన్న, అందరికి మాట ఇచ్చిన కంపల్సరీ నేను నన్ను గెలిపిస్తే సమస్యలను తీరుస్తానని మాట ఇచ్చిన. మీరు కంపల్సరీ నా మీద ప్రత్యేక దృష్టి పెట్టి కంపల్సరీ తీర్చానన్నా. ప్రతి ఒక్క సమస్య మిమ్మల్ని రాసిన అన్న. చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయన్న. 30 వార్డులో 7వ వార్డు చాలా పెండింగ్ ఉన్నాయన్న సమస్యలు. దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టండి అన్న. ఎవరి మాట నమ్మకండి. ఏ గుర్తు కావాలి, కంపల్సరీ పనులు అయితే 3 సంవత్సరాల అధికారం ఉన్నది. కంపల్సరీ పనులు అయితే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపియండి. ప్రతి ఒక్క సమస్యని తీరుస్తా. ధనవల్ల గారు మాట ఇచ్చారు ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఒకసారి వార్డు కూడా వచ్చి ప్రతి ఒక్క సమస్యని దృష్టికి తీసుకోవాలని చెప్పిన. ఒక్కసారి అయితే అవకాశం ఇవ్వండి. 7 పేర్లు నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు బిడ్డ ఉంటా, దేనికంటే దానికి నేను ముందుంటా. ఒక్కసారి అయితే నాకు అవకాశం ఇవ్వండి. అందరూ 7వ వార్డు కోరుకున్నాను. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఆ సందర్భంలో మా ప్రియతమ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు మరి 7 అదేవిధంగా నేను నా పేరు మురుగురు సదయ్య, వకీలుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో గత 20 ఏళ్ల నుంచి పార్టీ కొరకు జమ్మికుంట పట్టణ ప్రజల సమస్యల గురించి ఎల్లవేళలా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి గతంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తూ ఉన్నాం. మరి నేను 8వ వార్డు అభ్యర్థిగా
నిలబడ్డాను. మా ఇల్లు వాడు చాలా పెద్ద వాడు, జరుగుతుంటాడు, అత్యధికంగా విస్తీర్ణంగా ఉన్నవాడు. మరి అన్ని వార్డుల కంటే ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. దాదాపు 15,000 దాదాపు ఓటర్స్ ఉన్నారు. మరి ఈ సమావేశానికి వచ్చిన మా ఓటర్ మహాశయులకు మరి ప్రత్యక్ష కానీ పరోక్ష కానీ నాకు సహాయ సహకారాలు ఇస్తున్న మీ అందరికీ, మరి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు, మరి మిత్రులకు అందరికీ పాదాలు తెలియజేస్తూ, మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నది. ఈ పరిపాలనలో భాగంగా మున్సిపాలిటీకి ఎన్నో ఇవ్వడం జరిగింది. అక్కడ అదేవిధంగా 8వ వార్డు 2 విభాగాలుగా నిర్వహించున్నది. ఒక విభాగం మనం ఉన్న ఈ ప్రాంతం నుంచి అక్కడ అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ కమిటీ వరకు కూడా ఉన్నది. కాబట్టి అక్కడ అంబేద్కర్ కాలనీలో మనం ఏదైనా దళిత బంధు ఉందో ఆ దళిత బంధు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని మరి అక్కడ కొందరికి అదే ఏరియాలో ఒక ఏరియా నుంచి ఒక కిరాణా షాప్ పక్కకుండా వెళ్ళే సంధి సమస్య ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం 2 పర్యాయాలు కూడా అక్కడ చేసిన కౌన్సిలర్ ఎలాంటి స్పందన తీసుకపోలేదు. ఆ గల్లీలో రోడ్డు నిర్మించి అక్కడ ఉండే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. దాంతో పాటు మరి ఇక్కడ ఆర్టీ బిర్యానీ మన తిరుపతి గల్లీలో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పెద్దలు మన ప్రణవన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా మరి పంచముఖ అన్నం మారుతి నగర్ లో అక్కడ దాదాపు 6,700 ప్రజలు నివసిస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నివాసం లేని నివాస స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్లకు, నివేశ స్థలాలు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఆ మారుతి నగరంతోనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ ఉన్న వారికి దయచేసి అర్థపట్లింగాన్ని ఎక్కడ వేదికపైకి రావచ్చు. అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ సీసీ రోడ్లు సమస్య ఉన్నది, మురుగుకాల సమస్య ఉన్నది. దాంతో పాటుగా అక్కడ ప్రజలు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో వస్తే, జమ్మిగూడ నుంచి ఆర్టీసీ బస్సు అయినా అక్కడ ఆర్టీసీ బస్సు స్టాప్ లేదని చాలా మంది స్పందిస్తా ఉన్నారు. దానికి ప్రణబ్ గారు రవాణా శాఖ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ సమస్యను కూడా అన్నగారు నిర్వహిస్తారని తెలియజేస్తూ, దాంతో పాటుగా అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం కావాలి. పిల్లలు అక్కడి నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు ఇక్కడికి రావాలన్న ఇబ్బంది ఉన్నది. అంగన్వాడీ కేంద్రం, దాంతో పాటుగా రేషన్ షాప్ కూడా చాలా మంది అక్కడ మారుతి నగర్ నుంచి జమ్మిగుట్ట పట్టణానికి రావాల్సి వస్తుంది. కాబట్టి అన్నగారు దయచేసి అక్కడ ఒక రేషన్ షాప్ కూడా శాంక్షన్ ఇవ్వాలని వినియోగిస్తూ, దాంతో పాటుగా అక్కడ ఒక పల్లె దవాఖానా ఉన్నది. ఆ పల్లె దవాఖానా అనేది ఆవాది జమ్మిగుట్టకు సంబంధించింది. అక్కడి వారికే మేము చికిత్స చేస్తాం పిల్లలకు పెద్దలకు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఏదైతే హాస్పిటల్ పల్లె దవాఖానా దానిని మాడిఫికేషన్ చేసి ఇక్కడ మారుతి నగర్ ఉండే పిల్లలకు పెద్దలకు దవాఖానా ఉపయోగపడంగా చేయాలని కోరుతూ, దాంతో పాటు అక్కడ జంగాల మిత్రుల్లో ఉన్నారు వాళ్ళ కులదైవం నిర్వహించుకోవడానికి కూడా వారి ఆలయం నిర్మించుకుంటామని చెప్తా ఉన్నారు. వారికి కూడా మేము హామీ ఇస్తున్నాం అన్నగారి ద్వారా. దాంతో పాటు అక్కడ ఉన్న ప్రజలకు బతుకమ్మ ఆడుకుంటానికి కానీ, కమిటీ హాల్ కానీ ఈ కార్యక్రమాలు అన్ని గతంలో ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్డు సీసీ రోడ్లు నిర్మించేది కాంగ్రెస్ పార్టీ. అక్కడ మన కౌన్సిలర్ మనం గెలవంగానే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. ఇది అన్నగారు ఈ సమస్యలు అన్ని వివరించడం జరిగింది. అన్నగారు కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి 8వ వార్డు ఓటర్ మహాశైలకు నేను ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటూ మీకు సేవలు చేస్తాను. కాబట్టి దయచేసి నా యొక్క చేయి గుర్తుపైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీలను గెలిపించి మీకు సేవ చేసి భాగ్యం కల్పించాలని పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మోత్లగూడెం గ్రామానికి విచ్చేసిన మన ప్రణవన్న గారికి నా నమస్కారం. అన్న, మాకు ఈ ఉన్న మన 30 వార్డులలో పేద ప్రజలు 11వ వార్డులోనే ఉన్నారు.
ఒకటి మాకు పెద్ద సమస్య దళిత బంధు ఒకటి, కమిటీ హాల్ ఒకటి, మురికాలువలు ఒకటి, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. కంపల్సరీ మీరు అది నాకు ఒక హామీ ఇచ్చి పోవాలని తెలియజేసుకుంటున్నా. చేతి గుర్తుకు ఫస్ట్ నెంబర్ నా చేతి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. వార్డు ప్రజలందరికీ నన్ను ఆదరించి చేతి గుర్తు మీద ఓటేసి నా పేదోన్ని ఒక్కసారి చూడండి. 30 వార్డులలో అభివృద్ధి ఎట్లుండదో మన 11వ వార్డులకు చూస్తా అని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, వార్డు సభ్యులు, మైనారిటీ నాయకులు జాకీర్ భాయ్ని ఒక్కటే 2 నిమిషాలు మాట్లాడాల్సి, 1 నిమిషం మాట్లాడే కొడతాను. అందరికీ నమస్కారం. నేను తెలుగులో కూడా మాట్లాడగలను, కానీ మా ముస్లిం బుర్కాలు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరు ఉన్నారు. मैं आप सबसे गुजारिश करता हूँ कि हम लोग प्रणब बाबू हमारे इंचार्ज हैं और इंशाल्लाह इनके जरिए से बहुत सारे काम होंगे. हमारे को श्रीपति नरेश की जो मिसेस खड़ी, इस पर आपके निशान को वोट देकर इसको अच्छी मेजॉरिटी से जिताएंगे ना, तो इंशाल्लाह हम सारी चीज़ों में हम कांग्रेस के साथ रहेंगे. क्योंकि परसों में एक प्रेस मीट किए थे, जो कौशिक रेड्डी साहब जो अपने आप को जो बोल रहे हैं बड़े एमएलए बोल रहे हैं, लेकिन अब उनकी जो है उनके बारे में मैं प्रेस मीट किया था और एकदम अपने कौम को बहुत निचला बताए, मुसलमान के नाम से नो बहुत वगैरह, ये नहीं है इलेक्शन की बात. लेकिन हम क्या करना है, अपने आप को हाथ को निशान को देकर श्रीपति नरेश की जो है घर वालों को जिता लेना. जय कांग्रेस, हाथ के निशान को अपना वोट, हाथ के निशान को సేవ చేసుకుంటూ అందరితో కలిసి ఉండేవాడు. ఈ కష్టకాలంలో మీరందరూ సహకరించి ఈ చేతి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని, మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు. అందరికీ మా ప్రాధాన్యత. నేను ఎల్ఎస్ఏ నుండి చిన్న స్థాయి పేద కుటుంబం నుండి వచ్చినామని, గతంలో విద్యార్థి దశ నుండి నేను గతంలో శ్రీపతి సన్నలత నరేష్ ఇదే కాంగ్రెస్ టికెట్ పోటీ చేశాను. అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాను. మళ్ళీ కౌన్సిలర్ గా పోటీ చేసి 30 సంవత్సరాల్లో హౌసింగ్ బోర్డు ఏ రోజు కూడా డెవలప్మెంట్ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో సీసీ రోడ్లు, పార్కులు మరియు లైటింగ్, ప్రతి ఒక్కరిని ఎవరికి ఏ ఆపద ఉందా అని చెప్పేసి అన్నా అంటే నేను ఉన్నాను పనిచేసిన. నేను గెలిచిన వెంటనే కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో నా పిల్లలను పక్క రూమ్ లో పెట్టి మరి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు నేను ఉన్నా అని చెప్పేసి వాళ్ళు నన్ను అన్నానంటే, మరి మీరు ఆ రోజు వాళ్ళ సొంత పిల్లలు రూమ్లో పెట్టి ప్రజలకు పనిచేస్తారు. ఎక్కువ నా పిల్లలు ప్రజలే సరే ఒక్కడే తప్పు చేసి అవిష్టులు అన్న కూడా శోధించాడు, పనిచేస్తాడు. పని చేసాం. ఎప్పుడైనా ఈ కష్టం అంటే ఈ రోజైనా కూడా వచ్చాం. అంత కరోనాలో కూడా కరోనా సోకిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నిత్యావసర సరుకులు, మందులు ఇచ్చుకుంటూ పొద్దున సాయంత్రం నా పక్క రూమ్లో ఉండి మా పిల్లల్ని కూడా దూరం పెట్టిన ప్రజలకు నాకేమో ఇంకా గవర్నమెంట్ కదా నా వల్ల గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేసిన 2 కరోనా వాళ్ళని నేనే దాన్ని చూసుకోవాలని చేసిన. సొంతం వాళ్ళ కుటుంబాలు రాకముందే నేను చేసిన. ఆ తర్వాత ప్రజల కోసం నిత్యావసర వస్తువులు, ప్రజల కష్టాల్లో ఉన్నారని బియ్యం అన్ని మందులు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నా అని చెప్పి మీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం లేదు. ఇప్పుడు వైద్యంలో ఉన్న సమస్య ఒకటే వర్షాకాలం. ఆ వర్షాకాలం కూడా అన్న ప్రణాళిక ఆధ్వర్యంలో మంత్రుల దృష్టి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేయడానికి ఈరోజు హౌసింగ్ లో ఎవరు రాలే ఇక్కడికి అన్న ఇక్కడికి వచ్చిందంటే అర్థం చేస్తూ ఈరోజు జమ్మికుంట పట్టణం 6వ వార్డుకి ఎలక్షన్ ప్రచారం భాగంగా మరి శ్రీపతి నరేష్ వర్ణత గారు మరి ఇవాళ
నన్ను పెద్దలు వీరేశ లింగం గారిని, పత్తి కృష్ణారెడ్డి గారిని, సారంగ పాణి గారిని, సుంకర్ రమేష్ గారి అధ్యక్షులని, సాయన్ రవి గారిని, జాకిర్ భాయ్, అదే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న మా యూత్ నాయకులు, ముఖ్యంగా పెద్ద ఎత్తు వచ్చిన మహిళలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, ప్రెస్ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ ఎక్కువ సమయం తీసుకోను, పెద్దలందరూ మాట్లాడినరు, మీరందరూ విన్నారు. నేను రెండు విషయాలు, ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీకి నాకు తెలిసి కొన్ని నెలల క్రితం నేను వచ్చిన, వానలు పడ్డ తర్వాత ఇబ్బంది పడుతుందంటే హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చి మనం వాడంతా తిరిగి ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ దగ్గర కూడా మొత్తం మనం పరిశీలించుకొని పోయిన తర్వాత దీని శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రధానమైన సమస్య వర్షాలు పడ్డప్పుడు మీకు ఇది ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి 6వ వార్డుకి ఇది ప్రధానమైన సమస్య. మొన్న 15 కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీకి మరి మేము శాంక్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే జమ్మికుంటకు 15 కోట్లు, హుజరాబాద్కు 15 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. దాంట్లో స్టామ్ వాటర్ డ్రైన్ గురించి దాదాపు 2.5 కోట్లతోని శాంక్షన్ అవ్వడం జరిగింది. మీ వాడలో కూడా ఒక 30 లక్షలతోని కొన్ని రోడ్లు, డ్రైన్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ టెండర్లకు వచ్చినాయి, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ నాపిన రేపు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉన్న నిధులతోని ఫస్ట్ మనం ఏ రకంగా మనం ఇక్కడ ఉన్న డ్రైన్ వ్యవస్థను చేసుకోవాలని ఒకటి, దీనికి శాశ్వత పరిష్కారానికి పెద్ద మొత్తాన ఖర్చుతో కూడుకున్నది. దాన్ని మళ్ళా ఒకసారి మంత్రులతో కూడా చర్చించి ఫండ్ తీసుకొచ్చి, ఇందాక మా నాయకులు కూడా చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు గెలిపించిన తర్వాత స్వర్ణలత నరేష్ గారులే కూర్చొని మిగతా 3 ఏళ్ల లోపే ఈ పని చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నా. నరేష్ నా బాగా దగ్గర మిత్రుడు, స్వర్ణలత గారు కూడా చదువుకున్న మహిళ, డిగ్రీ చదివింది. మీ ముందుకు వచ్చిండ్రు, మీ లోకల్గానే ఉంటారు. పక్కవాటి నుంచి ఎవరో వచ్చి అవకాశం వచ్చిందని ఇక్కడ పోటీ చేస్తే రేపు మీకు సమస్యలు వస్తే మీరు ఆ వార్డుకి పోతారా? మరి ఇక్కడ ఉన్న మీ కళ్ళ ముందు తిరిగి మీ కళ్ళ ముందు పెరిగిన నరేష్ దగ్గరికి మీరు పోవడం సులభమా? ఒక్కసారి ఇక్కడ ఉన్న పెద్దలు, మహిళలు ఆలోచించాలని కోరుతున్నాం. మీ వాడు మనవాడే మనకి పనిచేస్తారు. పక్కవాడికి ఏముంటుంది, అవకాశం వచ్చింది కాబట్టి వచ్చిండు, రేపు అవకాశం అయిన తర్వాత వెళ్ళిపోతారు. మరి పొరపాటుగా ఓటేసి మీ అమూల్యమైన ఓటు మరి వాళ్ళకేస్తే వృధాగా, మోరీలాగా వృధా కాదా అని ఒక్కసారి ఆలోచించండి అంటారు. చేతి గుర్తు కోటేసి మీరు నరేష్ స్వర్ణలతను గెలిపిస్తేనే రేపు మీకు స్ట్రీట్ లైట్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏమైనా ఉన్నా చేసే బాధ్యత నరేష్ పైన ఉంటుంది. అవునా? సో ఖచ్చితంగా నేను కోరేది ఒకటే, మీ అందరూ రేపు జరగబోయే 11వ తారీఖు ఎలక్షన్లలో మంచి మెజారిటీ ఇచ్చి నరేష్ని బ్రహ్మాండంగా మీరు గెలిపిస్తే ఈ డ్రైనేజ్ శాశ్వత పరిష్కారం, దాంతోపాటు రోడ్లు, డ్రైన్లు, లైట్లు, ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరినీ తెలియజేస్తున్నాను. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వచ్చి 2 సంవత్సరాల్లో మన మహిళల చుట్టే మన సంక్షేమ పథకాలు తిరుగుతున్నాయి. వచ్చిన వెంబడే ఉచిత బస్సు కార్యక్రమం మొదలెట్టుకున్నాం. మరి ఉచిత బస్సుల మొన్న సమ్మక్క సాలమ్మ జాతరలకు ఇక్కడ నాకు తెలిసి చాలా మంది పోయి ఉండొచ్చు. పోయినరా అక్క? మరి బస్సులు ఎక్కిన తర్వాత ఎవరైనా మీరు డబ్బులు అడిగినా ఫ్రీగా వేయొచ్చిండ్రు? ఫ్రీగా వేయొచ్చింది కదా. మరి ముందు అప్పట్లో సమ్మక్క సాధ వేసినప్పుడు పైసలు ఖర్చునాయా? బాగా ఖర్చునే కదా. కూతురికి అయింది, నీకైంది. మరి ఇప్పుడు మనకి రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఉచిత బస్సు పెట్టింది. దాంతోపాటు మళ్ళీ పిల్లలు వరంగల్కో, కరీంనగర్కో, షాపింగ్ కనో, ట్యూషన్లకనో, లేదా చదువుకోవడానికో, ఉద్యోగాలు బస్సు పాస్ 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు ఉండే. ఇప్పుడు ఆ ఖర్చు కూడా ఆదా అయిందా, అయితలేదా అని అడుగుతున్నా. అంటే కనీసము నెలలో ఒకసారి బస్సు ఎక్కి వస్తే ఒక కనీసం పండుగలకో, పెళ్లిళ్ళకో, జాతరలకో పోతే మినిమం కనీసం ఒక 500 నుంచి 600 రూపాయలు మీకు నెలకు ఆదా అవుతుంది. అవునా కదా? దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది.
మరి 200 ఉచిత కరెంట్కి పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు 1000 రూపాయలు కట్టేటోళ్ళు. ఇదే 200 యూనిట్లు ఇప్పుడు మీకు ఆ 1000 రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా అని ఒకసారి అక్కర్ని అడుగుతున్నా. కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా బిల్లులు కడతారు కాబట్టి వాళ్ళకి ఇంకా తెలుసా 1000 రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలే. పిల్లలు పెద్దగైనరు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసింది మీరు, వాళ్ళకి పిల్లలు ఉంటే కానీ రేషన్ కార్డు రాలే వాళ్ళకి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఉన్న రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులను జత చేయడం జరిగింది. అవునా కాదా అని అక్కడ ఉన్న అక్కలని అడుగుతున్నా. దాంతోపాటు సన్నబియ్య కార్యక్రమం మనం మొదలెట్టుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకుంది. అదే పాత ప్రభుత్వాలు ఇందాక అన్న చెప్పినట్టు దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు. మరి దొడ్డు బియ్యం ఏం చేసేటోళ్ళం, మళ్ళీ అమ్మేసి ఇదే కిరాణా షాపుకి పోయి నెలకు ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మన కుటుంబానికి మనం తినిపించేటోళ్ళం. అవునా కాదు? మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ 1500 రూపాయల నుంచి 2000 ఆదా అవుతుందా అయితే లేదా అని నేను అడుగుతున్నా. బ్రహ్మాండంగా 3 పూటలు మంచి ప్రభుత్వం రేషన్ షాప్లో మీరు తీసుకొచ్చే సన్న బియ్యాన్ని మీరు బ్రహ్మాండంగా మన కుటుంబ సభ్యులకి మీరు అన్నం వడ్డీ పెడుతున్నారు. మరి ఇదో 1500 రూపాయలు, 200 యూనిట్లో 1000 రూపాయలు, బస్సు ఎక్కి వస్తే కనీసం ఒక 500-600 రూపాయలు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు కనీసం నెలకు 3000 రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా అని ఇక్కడ ఉన్న అక్కలని అడుగుతున్నా. మీ చక్కెర డబ్బాలో, పోపు డబ్బాలో పెట్టుకుంటున్నా లేదా అని అడుగుతున్నా నేను అక్కలని. అది రేవంత్ రెడ్డి గారు పాలన, ఆలోచన విధానం అట్లా రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. మహిళల చుట్టే మహిళా సంఘాలు బాగుపడాలి, బిజినెస్లు చేయాలి, వ్యాపారంగా రానియాలి అని చెప్పి ఇందిరా మహిళా శక్తి కేంద్రాల కింద హాస్పిటల్లో క్యాంటీన్లు ఇస్తున్నారు. దాని తర్వాత బస్సులు నడపడానికి సెట్విన్ బస్సులు ఆ గ్రూప్లకు అటాచ్ చేస్తున్నారు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నారు. ఈ రకంగా చేసుకుంటా మహిళలు ఏదైతే వాళ్ళు బాగుపడతారో, అభివృద్ధి చెందుతారో, సంతోషంగా ఉంటారో, కుటుంబం సంతోషంగా ఉంటుంది, వాడు సంతోషంగా ఉంటుంది, తద్వారా రాష్ట్రం సంతోషంగా ఉంటుంది అన్న ఒక ఆలోచనతోని మరి మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మహిళల చుట్టే సంక్షేమ పథకాలు తిరుగుతుంది. మీకు 10 ఏళ్ళు ఒక కిల్లైనా ఇల్లు కట్టిస్తాం, అల్లుడు వస్తే ఉండాలి, కొడుకు వస్తే ఉండాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఒక పెద్ద నాయకుడు. మరి మీ 6వ వార్డులో మీ హౌసింగ్ బోర్డులో ఒక కిల్లైనా ఇచ్చిండ్రా అని అడుగుతున్నా. గోప్రవేశం చేసిండ్రా ఒక కిల్లు కానీ గత 10 ఏళ్ళలా అని అడుగుతున్నా. అదే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరం మిల్లుల పథకం కింద మొదటి దఫాలా మీ హౌసింగ్ బోర్డు కాలనీకి 16 ఇల్లులు మంజూరైనాయి. అది అయిన తర్వాత మరక్షణమే నరేష్ అన్న ఇంకా మాకు 30 ఇల్లులు కావాలి, అర్హులు ఉన్న వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కావాలని చెప్పి పెద్ద చిట్టా తీసుకొచ్చింది. ఖచ్చితంగా మొదటి దఫాలనే 16 వచ్చినాయి. రానున్న రోజుల్లో నెక్స్ట్ దఫాల అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇల్లులు ఇచ్చేంత వరకు ఈ పథకం ఉంటుంది అని నేను తెలియజేస్తున్నా. ఎవరు నిరుత్సాహ పడకండి అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ కళ్ళ ముందు ఏవైతే జరుగుతున్నాయో మీకు వస్తున్నాయో అవే నేను చెప్పిన. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అవాస్తవాలు ఉన్నాయా అమ్మ అని అడుగుతున్నా. అక్కడ కూర్చున్నా అమ్మ అక్కని ఉన్నాయి, అక్క ఏమన్నా మీకు వచ్చినాయి కదా నేను చెప్తుంది. ఇంకా రావాల్సిన 2 సంవత్సరాలు అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీకు పెన్షన్లు రావాలి, 2500 ఇవ్వాలి, ఇక గ్యాస్కి 500 కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి సాంకేతిక వస్తలేవు, అవి రావాలి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ మీరు అడగలే, ఇప్పుడు మేమే చెప్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ఏమన్నాడు, ఆదాయం వస్తున్నా కొద్ది ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతామని చెప్పింది. రైతు భరోసా అయింది, రుణమాఫీలు అవుతున్నాయి, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. సో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. మరి ఎందుకో పాత ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు సన్న బియ్యం ఇయ్యలే, కొత్త రేషన్ కార్డులు ఎందుకో ఇయ్యలే, 200 ఉచిత కరెంట్ ఎందుకో ఇయ్యలే. ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు నేను వచ్చిపోయినా కదా, రేపు వస్తాడు, వచ్చి వంగి దండాలు పెడతాడు, అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని చెప్తాడు, ఏదో బాకీ అని అంటాడు, అన్ని ముచ్చట్లు మాట్లాడతాడు. 3 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు వస్తాయి నెలల. సోఫా సెట్లు, టీవీలు, ఫ్రిడ్జు, కారు, స్కూటర్ అన్ని కొంటారు ఒకడేనా? మెల్ల మనకి ఏం కావాలి ఆ పైసలు కూడా పెట్టుకుంటూ వచ్చిన చేసుకుంటా కొంటాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆదాయం వస్తున్న కొద్దీ సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ఇస్తా ఖచ్చితంగా అని చెప్పి మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటా మనం పోతున్నాం. సో ఈ వేరే
నాయకులు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏం చేయలే. ఇప్పుడు వచ్చి అచ్చేస్తాం, ఇచ్చేస్తాం, ఇది చేయలే, అది చేయలే, మా వాళ్ళని వచ్చిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాం. నిన్న బీజేపీ నుంచి కూడా పెద్ద మంత్రి వచ్చింది. ఏమన్నారు? మాకు అవకాశం ఇవ్వండి, నేను సెంట్రల్ నుంచి 500 కోట్లు తీసుకొస్తా అన్నారు. మరి 10 ఏళ్ల నుంచి మీరే కదా ఇక్కడ ఎంపీ. ఎవరు ఆపిన్రు మీరు ఫండ్ తీసుకురాకుండా? ఇక్కడ మేము ఆపినా ఏమన్నా మేము తీసుకురాకుండా అభివృద్ధి చేస్తా అంటే 100 కోట్లు తీసుకొచ్చి నువ్వు అభివృద్ధి చేస్తా అంటే ఎవరైనా ఆపినా? అంటే ఎలక్షన్లు వస్తేనే గుర్తొస్తుందా మీకు పై నుంచి ఫండ్? ఎలక్షన్ రాకపోతే రాదా? నేను ఆ రోజు నేను ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉంటా, సంక్షేమం చూసుకుంటా, నా నుంచి నేను మాటిచ్చి మరి 15 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించినాం. ప్రతి వాడకి డ్రైన్లు, సీసీ రోడ్లు కనీసం 30-40 లక్షలతోని, స్టెయిన్ వాటర్ డ్రైన్లు కావచ్చు అది 6 కోట్లతోని, అవన్నీ నేను 15 కోట్లు హుజరాబాద్ మున్సిపాలిటీకి, జమ్మికుంట మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించింది. ఈ రకంగా మరి ఆ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారం నా వంతు నేను చేస్తున్నాను. మరి ఆ రోజు కౌశిక్ రెడ్డి కూడా వచ్చిండు. ఇక్కడ ఉన్న మహిళలను కూడా ఓటు వేయండి, ఓటు వేయకపోతే మరి నేను సస్తా, నేను సావాక మా భార్య బిడ్డను కూడా చంపుకుంటాను అన్న. అంటే ఇక్కడ ఉన్న అక్కనేమో అయ్యో మీరు పోరాడు తత్తారేమో, ఈ ఒక్కసారి వేస్తాం మళ్ళీ ఇంకోసారి వేయ అని చెప్పి ఓటేసిన అక్క ఓటేసిందట. ఓటేసింది. మరి ఓటేసిన దానికి మరి ఇక్కడ హౌసింగ్ బోర్డుకి మరి 6వ వార్డుకి ఒక్కసారైనా వచ్చి మరి మొన్న మేము తిరిగినట్టు, మా కాంగ్రెస్ పార్టీ తిరిగినట్టు తిరిగిండా అని అడుగుతున్నాం. తిరిగిండా? ఏం చేస్తున్నారు 2 ఏళ్ళ నుంచి? టిఆర్ఎస్ నాయకులు కావచ్చు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, ఏం చేస్తున్నాడు? గొడవలు, అరాచకాలు, దౌర్జన్యాలు, ఇందాక మత విద్వేషాలు రేపుడు, అధికారులని దూషించుడు మతం పేరుపైన. మరి ఇట్లాంటి వ్యక్తి మనకు అవసరమా? అధికారం లేని వ్యక్తి ఇట్లా చిల్లరగా చేసుకుంటూ పోతుంటే మరి వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఓటేస్తే ఏమొస్తుందని ఒక్కసారి ఆలోచించాను. ఆ మురికి కావాలే మేము అమూల్యమైన ఓటేసినట్టు కాదా అని అడుగుతున్నా. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, 2 పార్టీలు దొందే. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాము. అధికారంలో ఉన్నాం, రేపు మీకు లైట్లు కావాలన్నా, రేపు కొత్త ఇల్లులు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, రేపు ఏ అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యమవుతుంది. రేపు కౌన్సిలర్, మీ అధికార కౌన్సిలర్తోనే మీకు సాధ్యమవుతుంది, నరేష్తోనే సాధ్యమవుతుంది అని చెప్పి ఒక్కసారి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా జమ్మికుంట మున్సిపాలిటీని మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ మున్సిపాలిటీగా హుజరాబాద్ జమ్మికుంట చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ ఒక అవకాశం ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిండ్రు. ఏం చేసిండ్రు? నేను తోలిండ్రా దాంట్లో? గృహప్రవేశం చేయించిండ్రా? ఒక్కరికి అలాట్మెంట్ అయిందా? మరి ఎందుకు? మీ డబ్బు కదా, మీ ఇచ్చిన పన్నుతోనే కదా కట్టింది, మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నా. చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఎంతసేపు ఓట్లు, చిత్తశుద్ధి ఉండదు వాళ్ళకి. అదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని మంత్రులతో మాట్లాడి దానికి కొంచెం ఏవైతే రిపేర్లు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో చిన్న రిపేర్లు చేయించి రేపు ఎలక్షన్లు అయిపోయిన గుంట భూమి లేని వారికి, నిరుపేదలకు ఖచ్చితంగా అలాట్ చేసే బాధ్యత మాదని చెప్పి ఇక్కడ నరేష్ కూడా తీసుకుంటాడని చెప్పి తెలియజేస్తుంది. సో ఈ రకంగా ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతాం. మరి చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కడికి ఇచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేయరాదు. కత్తిని అరెస్ట్ చేయాలి, యుద్ధం కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి. అప్పుడే మేము కూడా గట్టిగా ఉంటాం. అవునా కాదు? ఇప్పుడు దొంగలకి తాళాలు ఇచ్చి ఏమైందంటే ఏమంటారు? మొత్తం దోచుకొని పోతారు. ఇప్పటికే బాగా దోచుకున్నారు. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడున్న నరేష్ రూలింగ్ పార్టీ, అధికార పార్టీలు ఉన్నాడు, మీకు బ్రహ్మాండంగా సర్వీస్ ఇస్తాడు. మీకు ఇందాక ఇమోషనల్ అయిండు, ఇద్దరు తప్పులున్న ఏమైనా ఉన్నా క్షమించి మరణించమని అడుగుతున్నాడు. అట్లాంటి వ్యక్తి మీ కాడికే వచ్చి పనిచేస్తాడు. మీరందరూ కూడా అవసరం లేదు, మీకే ఒక ఫోన్ కొట్టండి, మీ దగ్గర వాళ్ళు మీ దగ్గరనే చేస్తాడు అని దాని గ్యారంటీ నేను. 6వ వార్డు నరేష్కి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మనం తెలియజేస్తూ, మరి ఇంత ఓపికగా ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పెద్దలకు, మహిళలకు, అన్న తమ్ముల అక్కచెల్లెలు అందరికీ మరొక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. కన 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 మండే నిప్పుల పలిమై ధన 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 కాంగ్రెస్ ఊరన గంజనమై బయలెల్లర పులి బిడ్డ మన అన్నా